సువార్తధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని సువార్తధ్వజం సిలువధ్వజం వినువారి హృదయాలలో విజయధ్వజం వినువారి హృదయాలలో విజయధ్వజం.
ప్రియుడా రక్షణ పొందితివా రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా
సరే, మంచిదండి. మనం చదువుకున్న కీర్తన కోరహు కుమారుల కీర్తన అని ఉంది. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు అంటూ దేవుని పట్టణము యొక్క ప్రాధాన్యతను 1, 2, 3 వచనాలలో వివరించి 4, 5, 6 వచనాలు చూడండి. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చారు. అంటే ఈ పరిశుద్ధ పర్వతము మీదికి ఇతర రాజులు యుద్ధమునకు వచ్చారు. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడ్డారు. అమ్మో, ఇంత బాగుందా, ఇంత చక్కగా ఉందా అంటే వాళ్ళు ఇంకొక చోట ఉంది. వాళ్ళు వినిన దానికంటే కళ్ళతో చూసి ఆశ్చర్యపడ్డారు. ఆ సియోను పట్టణము అంత అందముగా ఉంది. తర్వాత భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. భ్రమపడి అంటే ఇంత బాగుంది, ఇంత చక్కగా ఉంది, దీన్ని జయించటం మన వల్ల కాకపోవచ్చు. ఇక్కడ పట్టణమే ఇంత అందంగా ఉంది అంటే పట్టణములో పరిపాలించే వారి తీరు కూడా పగడబందీగానే ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీ కాదు అని భ్రమపడి వెళ్ళిపోయారు. వారచ్చట నుండగా, ఈ ఆలోచిస్తూ ఉండగా అక్కడ దృష్టి పెట్టండి, అండర్లైన్ చేసుకోండి. దేవుని పట్టణము మీదికి వచ్చిన రాజుల పరిస్థితి ఎలా ఉంది? చాలా చక్కటి పదాలు ఉపయోగించబడ్డాయి. వారచ్చట నుండగా వణుకు వచ్చింది వారికి. ఆ వాతావరణాన్ని చూచి వణిగిపోయారు, అమ్మో ఇట్లా ఉందా అని. తర్వాత చక్కటి కంపారిటీ ఇచ్చారు. ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టాను. ఆ వేదన ఎలా ఉంటుందో యెరూషలేము మీదకి లేక దేవుని పట్టణము మీదికి వచ్చిన శత్రువుల పరిస్థితి అలా ఉంది. సరే, ఇక మరి తర్షీషు అంటే అది పెద్ద వ్యాపార కూడలి, దాని అట్లా ఉంచుదాం. ఇప్పుడు ఈ 2 విషయాలు మనం కొంచెం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి వినండి. యెరూషలేము అలాగే సియోను. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక్క మాట మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలి. యెరూషలేము అంటే పట్టణం అంతటినీ కలిపితే యెరూషలేము అంటారు. క్యాచ్ చేయాలి, పాయింట్ క్యాచ్ చేయాలి. పట్టణం అంతటినీ కలిపితే యెరూషలేము అంటారు. దానిలో రాజులు, రాణులు, యుద్ధమునకు సంబంధించిన వారు, రాజరికమునకు సంబంధించిన వారు జీవించే లేక నివసించే ప్రాంతాన్ని సియోన్ అంటారు. ఇప్పుడు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. చూడండి, దీనికి ఒక పేరు పెట్టారు. ఏమన్నారు? మన దేవుని పట్టణము అన్నారు. దావీదు ఎంతో కష్టపడ్డాడు యెరూషలేమును స్వాధీనంలోకి తేవడానికి. దావీదు పట్టణం అని ఒకటి ఉంది. అది బెత్లెహేమునకు తాను పుట్టిన స్థలం. దావీదు పట్టణం అంటే బెత్లెహేము. బెత్లెహేములో పుట్టాడు, యెరూషలేములో పుట్టలా దావీదు. యెహోషువ కాలములో కరెక్ట్గా స్వాధీనంలోనికి వచ్చింది. అబ్రహామునకు ఇది వాగ్దానము
చేయబడి. దయచేసి చూడండి, మళ్ళీ తిరగే చెప్పండి. ఈ భూభాగం యెరూషలేము లేక యోదయ ప్రాంతము సియోను ప్రప్రథమగా అడుగు పెట్టింది ఎవరు చెప్పండి? అబ్రహాం. రెండవ పేరు చెప్పండి. స్వాధీనం చేసుకుంది ఎవరు? యెహోషువ. యెహోషువ పట్టణం అని పేరు పెట్టొచ్చుగా? త్వరగా చెప్పండి. పెట్టల. చరిత్ర తెలుసుకోండి. మూడవది దాన్ని డెవలప్ చేసింది ఎవరు? దావీదు. దావీదు పట్టణం అని దీనికి పేరు పెట్టల, బెత్లెహేముకు పెట్టారు. మరి ఇప్పుడు ఇలా మహనీయుల పేర్లు దీనికి పెట్టకుండా ఒక చిత్రమైన సంగతి ఏంటంటే చెప్పండి, ఏమని పేరు పెట్టారు? దేవుని పట్టణము అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషుల పేరు పెట్టకుండా చెప్పండి, గట్టిగా చెప్పండి, అర్థం చేసి. ఎవరి పేరు పెట్టారు? దేవుని పేరు పెట్టారు. అంటే ఆ భూభాగాన్ని దేవుడిచ్చాడని, పట్టణం నిర్మించుకోవడానికి దేవుడు వారికి సహాయము చేశారని, స్వాస్థ్యముగా ఇచ్చారు అని, దేవుని బిడ్డలను ఆయన కనురెప్ప వలె కాపాడుచున్నాడు అని దేవుని కన్ను దృష్టి ఉంచిన పట్టణం. అందుకని ఈ రచయిత, ఈ కీర్తనాకారుడు యెరూషలేమునకు అనొచ్చు, లేక సియోను అనొచ్చు. ప్రైజ్ ద లార్డ్. మనిషి పేరు పెట్టకుండా చెప్పండి, ఎవరి పేరు పెట్టారు? అది. ఎవరైనా మనం ఎప్పుడైనా మన ప్రార్థనలో కూడా యెరూషలేముని మనం ఏదన్నా ఉచ్చరించవలసి వస్తే దేవుని పట్టణము అనొచ్చు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. తప్పు లేదు. ఇప్పుడు 2 రిఫరెన్స్లు మనం చూడాలి. త్వరగా టైం అయిపోతుంది. దయచేసి చూడండి. దేవుని పట్టణమునకున్నటువంటి గొప్పతనం లేక ప్రాధాన్యత మనం చూడవలసిన అవసరత ఉంది. మనకున్న టైంలోనే చూడండి. 2వ కీర్తన 6వ వచనం త్వరగా చదవండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? కట్టడను నేను వివరించేదను. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మరి 2వ కీర్తన ఎవరిదా? ఎవరి కీర్తన అయి ఉంటుందంటారు? ఇక్కడ ఎవరి కీర్తన అనేది వ్రాయబడలేదు. మొదటి కీర్తన దగ్గర కూడా లేదు, 2వ కీర్తన దగ్గర కూడా లేదు, 3వ కీర్తన దగ్గర మాత్రం ఉంది. ఏమన్నుంది చెప్పండి? దావీదు రచించిన కీర్తన 4 అట్లా. 72వ కీర్తన దగ్గర ఒకటి ఉంది. యెషయి కుమారుడైన దావీదు కీర్తనలు ముగిసెను అని ఉంది. మధ్య మధ్యలో మళ్ళీ కొన్ని కీర్తనలు ఉన్నప్పుడు మనం చదువుకున్న 48 దావీదు కీర్తన కాదు కదా. అక్కడక్కడ కొన్ని తీసివేస్తే టోటల్గా 1 దగ్గర నుండి 72వ కీర్తన వరకు ఎక్కువ కీర్తనలు రాసింది దావీదు. కాబట్టి ఇది దావీదు కీర్తన అని మనం చెప్పుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. దావీదు ఏమంటున్నాడు? ఆ పర్వతమును గూర్చి, ఆ ప్రాంతమును గూర్చి దావీదు ఏమంటున్నాడు? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. దేవునికి స్తోత్రం. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇది చాలా చక్కటి విషయం, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాంతాన్ని జయించటానికి దావీదు చాలా కష్టపడ్డాడు.
యెరూషలేమును తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ముందు హెబ్రోనులో 7 ఏళ్ళు రాజ్య పరిపాలన చేశాడు. అష్ట కష్టాలు పడి ప్రాణాలు తెగించి ఎన్నో యుద్ధాలు చేసి యెరూషలేమును తన గ్రిప్పులోకి తెచ్చుకున్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఒక చరిత్రకారుని పేరు పెడతారు, లేక అది ఎవరన్నా దాన ధర్మాలు చేస్తే వారి పేర్లు పెడతారు. ఈ ప్రాంతం కోసం దావీదు ఎనలేని కృషి చేశాడు. ఇంకొక గట్టి మాట, హెబ్రోనులో ఉండగానే దావీదు యెరూషలేములోకి నేను వస్తున్నాను, యెరూషలేమును మనం స్వాధీనం చేసుకోవాలి అని యెరూషలేము ప్రాంతంలో ఉన్న యూదులకు ఇంకా కొంచెం దిగువన ఉన్నటువంటి దావీదు ఒక మూమెంట్లో కబురు చేశాడు. నేను రావచ్చా, యెరూషలేము ఆ ప్రాంతం మీద దాడి చెయ్యవచ్చా, దాన్ని కూడా మనం పరిపాలన చేసుకోవచ్చా అని అడిగితే అక్కడ ఉన్న యూదులు దావీదు కబురు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే నీవు రావద్దు. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే నీవు రావద్దు, ఇప్పుడిప్పుడే నువ్వు స్థిరపరచబడుతున్నావు, ఇంకా నీకు నైపుణ్యము పెరగాలి, నీ సైన్యం ఇంకా సంఖ్య పెరగాలి. ఈ ప్రాంతంలో యెబూసీలు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా బలవంతులు. ఈ భూభాగము వారిది, వారి పూర్వీకులకు సంబంధించింది. నువ్వేదో త్వరపడి రాజు అయ్యావని, ఏదో కాస్త పర్వాలేదని వస్తే మామూలుగా నీకున్న బలము చాలదు. ఎంత తెలివైన మాట, నాకు చాలా ఉపయోగపడింది ఇది. అవునా, ఉపయోగపడింది. ఎందుకంటే మనం ఏదైనా చెయ్యాలంటే ముందు ఆ సామర్థ్యము ఉందో లేదో చూసుకోవలసిన అవసరత ఉంది అనడానికి ఇది నాకు ఉపయోగపడింది వ్యక్తిగతంగా. నీకు శక్తి చాలదు, ఇంకా కొంచెం ఉండు. దావీదు మొండిగా వెళ్ళల, దావీదు చాలా మంచివాడు. అక్కడున్న పెద్దలు చెప్పిన దానికి దావీదు కట్టుబడిపోయాడు. అలాగా, సరే, ఈ లోపల నేను కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తా, ఈ లోపల నా సైన్యాన్ని చెప్పండి ఎక్కువగా ఉండేలాగా సిద్ధపరుచుకుంటా, ఇంకా యుద్ధ నైపుణ్యమును నేను పెంచుకుంటా, తెలుసుకుంటా అన్నాడు. ఈ గ్యాప్లో దావీదు ఈ పని మీద ఉన్నాడు. ఇంకా కొద్ది సంవత్సరాలు ఆగిన తర్వాత మరలా కబురు చేశాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళు నిఘా పెట్టారు, దావీదు సరిపోతాడా లేదా అని. నిఘా పెట్టితే దావీదు పేరు, దావీదు యుద్ధాలు, దావీదు విజయాలు వాళ్ళకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చాయి. మరేంటి రావచ్చా అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, పర్వాలేదు, వింటున్నాం, బాగానే ఉంది, బాగానే చేస్తున్నావు, రా, నీవు నీ సైన్యముతో రా, ఇక్కడున్న మేము నీకు తోడుగా ఉంటాము. దేవునికి స్తోత్రం. అప్పుడు దావీదు తన బలాన్ని కూడగట్టుకొని ఉన్న సైన్యంతో యెరూషలేము ప్రాంతం మీద దాడి చేశారు. యెబూసీలు ఎదురు తిరిగారు, కానీ దావీదుని జయించలేకపోయారు. ఆపేస్తున్నా. అందుకని దావీదు అక్కడ దాన్ని జయించి అక్కడే ఉండిపోయాడు. 33 సంవత్సరాల ఆ ప్రాంతం పరిపాలన చేశాడు, అక్కడే చనిపోయాడు. దేవునికి స్తోత్రం. దీనిని బట్టి చూస్తే ఇప్పుడు ఆ ప్రాంతమునకు ఎవరు ఆసీనులుగా ఉండాలి, ఎవరిని గొప్ప చేయాలి, ఎవరికి ఆ ఘనత, మానవ రీతిగా చూస్తే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి చెప్పండి, దావీదుకే రావాలి. మానవ దృష్టిలో దావీదు గొప్పవాడైతే, ప్రియులారా, చరిత్ర తెలిసిన వారికి దావీదు గొప్పవాడైతే, దావీదు అంటున్నాడు, దేవునికి స్తోత్రం, ఈ పరిశుద్ధ పర్వతము మీద
నా దేవుని నేను, నా రాజుని నేను ఆసీనునిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదుకున్న మంచి మనసు చూడండి, మీరు క్యాచ్ చేయాలి. ఎవరైనా నువ్వే కదా ఇంత జయించావు, నీ తరవేత కదా ఎవరన్నా అని ఒకవేళ ఎవరైనా అంటే దావీదు దానికి ఇష్టపట్టలా. దావీదు అంటున్నాడు, మనిషిగా నేను ఉన్నా, నేను ఒక సాధనానిని మాత్రమే. ఆ విజయం ఇచ్చింది నా దేవుడే. మన తాత ముత్తాతలకు వాగ్దానము చేసింది దేవుడే. యెహోషువ కాలములో ఈ దేశాన్ని మొత్తాన్ని మన హ్యాండ్ ఓవర్లకు తెచ్చింది దేవుడే. నా యుద్ధములో విజయాన్ని ఇచ్చింది కూడా దేవుడే. కాబట్టి ఇక్కడ మొదటి స్థానం లేక మొదటి కుర్చీ లేక మొదటి సింహాసనం నా దేవునికి చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పరిశుద్ధ పర్వతము మీద చెప్పండి, యెహోవా తండ్రే ఆసీనుడు కావాలి. ఆయనే నాయకుడు, ఆయనే రాజు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకు సంబంధించిన మాట ఏంటండి మీకు చెప్తా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని స్థానాన్ని, చెప్పండి, దేవుని స్థానాన్ని మనుషులముగా మనము ఆక్రమించే ప్రయత్నము చేస్తాం. మనకు తెలియదు, మనకు తెలియకుండా ఆ స్థానంలో మనం కూర్చుంటానికి ప్రయత్నం చేస్తాం. ఇంత కష్టపడ్డాం, అంత కష్టపడ్డాం, అలా చేసాం, ఇలా చేసాం అని దేవునికి వేసిన లేక దేవునికి వేయవలసిన లేక దేవునికి ఇవ్వవలసిన ఘనతను ఇవ్వకుండా మనము ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తాం. ఇది కరెక్ట్ కాదు అని మనం తెలుసుకోవాలి. ఇలాంటి పాయింట్లు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. అలా జరిగితే దేవుడు ఒప్పుకోడండి. అప్పుడు దేవుడు ప్రశ్నిస్తాడు, నాకు రావలసిన ఘనత ఏమాయను. మనం అంతవరకు తెచ్చుకోకూడదు, వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. మనం అంతవరకు వెళ్ళకూడదండి. దేవుని స్థానమును ఎవడు ఆక్రమించటానికి వీలు లేదు, వీలు కాదు. కొంచెం అక్కడే మనం ఇంకొంచెం ముందుకు వెళితే లూసిఫర్ చేసిన తప్పేంటండి? పరలోక రాజ్యంలో ఎన్ని కోట్ల సంవత్సరాలయ్యిందో వాడు సృష్టింపబడి, ఎన్ని కోట్ల సంవత్సరాలయ్యిందో ఆ డ్యూటీ వాడి చేతికి అప్పగించబడి, అవునా? మరి అంత గొప్ప పేరు పొందిన అందమైన కెరూబు, సుందరుడు, రెక్కల కింద సకల వాయిద్యములు అమర్చబడి ఉండేవి. ఇటంటే ఇక ఎవరు అక్కర్లా, మొత్తం అంటే అక్కడ మోగిపోతాయి. ఫ్లూటు, ఇక చెప్పండి, కీబోర్డు, హార్మోనియం, తబలా, డోలకు, మొత్తం ఇటంటే చాలు. అలా అమిర్చి దేవుడు వాడిని తయారు చేసి నువ్వు చేయరా అని అంటే వాడిలో ఒక పుట్టరాని తలంపు పుట్టింది, రాకూడని ఆలోచన వచ్చింది. ఏంటది? పరలోకములో అత్యున్నతమైన సింహాసనం ఎవరిది? దేవునిది. యెషయా గ్రంథం 6 చూసుకోండి, ప్రకటన గ్రంథం 4 చూసుకోండి. ఏమండి, ఒక్కసారి ఈడు అనుకున్నాడు, ఆ అత్యున్నతమైన సింహాసనము మీద నేను ఒక్కసారైనా కూర్చుంటే ఎట్టుండును అన్నాడు. అనొచ్చా? అలాగ చెప్పండి, అనొచ్చా? ఆ సింహాసనం వాడిదా? చెప్పండి. వీడు దేవుడిని సృష్టించాడా? చెప్పండి. వీడిని సృష్టించింది ఎవరు? దేవుడు కదా. సృష్టింపబడిన వీడు సృష్టికర్త స్థానాన్ని కావాలనుకోవటం, చెప్పండి, చాలా తప్పు కదా. ఎప్పుడైతే వాడికి ఆ చెడు ఆలోచన కలిగిందో ఇక వీడు ఇక్కడ ఉండటానికి పనికి
రాడు, అంతే. ఇక దేవుడు ఎవరికి అజమాయిషి చెప్పాల్సిన పని ఆయనకి లేదు. దేవునికే ఎస్తరు పెట్టి దేవుని సింహాసనాన్ని కాజేయాలన్న ఆశ కలిగింది కాబట్టి దేవుడు ఆయన చేశాడు. అక్కడి నుంచి అసలు ఉన్నదాన్ని ఊడగొట్టి చెప్పండి 3వ ఆకాశంలోకి పంపించాడు, అత్యున్నతమైన స్థితిలో నుండి. ఇది చాలామందికి తెలుసు, దావీదుకు కూడా తెలుసు. అందుకని దావీదు ఎంత జాగ్రత్త పడ్డాడు అంటే, ఇంత యుద్ధము చేసిన, ఇన్ని విజయాలు సాధించిన, ఇంత డెవలప్ చేసిన దీని మీద నాయకుడు మాత్రము చెప్పండి యెహోవాయే. ఆయనే రాజు, ఆయనే సింహాసనాసీనుడు అనడానికి సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ ఆలోచన, ఈ తగ్గించుకునే స్వభావం దావీదుకి ఉంది కనుకనే దావీదును దేవుడు చెప్పండి ఎక్కడ వరకు తీసుకువెళ్ళాలో అక్కడ వరకు తీసుకువెళ్ళాడు. ప్రియులారా, బైబిల్ అంటుంది చెప్పండి, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తా. ప్రైజ్ ద లార్డ్. ఇది అందుకని అక్కడ దావీదు దేవుణ్ణి హెచ్చించాడు, దావీదు చేయవలసిన న్యాయం చేశాడు. దేవుడే అక్కడ వారికి కాపరిగా, సహకారిగా, రాజుగా, ప్రభువుగా ఉండి వారి బిడ్డలకు ఆయన విజయం ఇచ్చాడు. ఇంకొక రిఫరెన్స్ చదువుదాం. దేవుని పట్టడానికి ఉండే ప్రాధాన్యత మనం ఎలా ఇవ్వాలి? దేవునికి స్తోత్రం. దావీదు ఎంత జాగ్రత్త పడ్డాడు అంటే, ఇంత యుద్ధము చేసిన, ఇన్ని విజయాలు సాధించిన, ఇంత డెవలప్ చేసిన దీని మీద నాయకుడు మాత్రము చెప్పండి యెహోవాయే. ఆయనే రాజు, ఆయనే సింహాసనాసీనుడు అనడానికి సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ ఆలోచన, ఈ తగ్గించుకునే స్వభావం దావీదుకి ఉంది కనుకనే దావీదును దేవుడు చెప్పండి ఎక్కడ వరకు తీసుకువెళ్ళాలో అక్కడ వరకు తీసుకువెళ్ళాడు. ప్రియులారా, బైబిల్ అంటుంది చెప్పండి, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తా. ప్రైజ్ ద లార్డ్. ఇది అందుకని అక్కడ దావీదు దేవుణ్ణి హెచ్చించాడు, దావీదు చేయవలసిన న్యాయం చేశాడు. దేవుడే అక్కడ వారికి కాపరిగా, సహకారిగా, రాజుగా, ప్రభువుగా ఉండి వారి బిడ్డలకు ఆయన విజయం ఇచ్చాడు. ఇంకొక రిఫరెన్స్ చదువుదాం. దేవుని పట్టడానికి ఉండే ప్రాధాన్యత మనం ఎలా ఇవ్వాలి? దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనం ఏమంటున్నాడు? ఇక్కడ యేసు ప్రభువారు ఆ పట్టణమును గురించి మాట్లాడుతూ, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు. అది దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య స్వయంగా చెప్పిన మాట. భూమి మీద మీరు ఒట్టు పెట్టుకోవద్దు. ఏదైనా మాట ఇచ్చి నిలబెట్టుకునే విషయంలో భూమి మీద మీరు ఒట్టు పెట్టుకొనవద్దు. భూమి ఏంటట? దేవునికి పాదపీఠం. రాజులు, చక్రవర్తులు సింహాసనాసీనులైతే చెప్పండి, వారిది ప్రథమ స్థానం అనడానికి గుర్తుగా వారి కాలి కింద ఏం పెడతారు? ఒక పీట పెడతారు.
పరిపాలన అంతా ఆయన స్వాధీనంలో ఉంది అనడానికి గుర్తు. భూమి ఏమో పాదపీఠమట. తర్వాత యెరూషలేము తోడనవద్దు. చూడండి, మహారాజు అంటే ఎవరక్కడ? దేవుడే. ఎవరి పట్టణం అట? మహారాజు పట్టణం. ఇంక రెండో మాట మూడో మాట కూడా చదవండి. పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీ ఒక ఎంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. ఓకే, మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి, వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునదే. దీంట్లో 3 మాటలు మనకు కావాలి. మూడిట్లో మధ్య మాట మన టాపిక్కు సంబంధించిన విషయం. క్లియర్గా అర్థం చేసుకోండి. ఎవరికైనా ఏదైనా ఒక మాట ఇస్తే, ఎవరైనా ఏదైనా ఒక ఒట్టు చెప్పాలి, ఒట్టు పెట్టుకుంటే 3 విషయాలలో ఒట్టు పెట్టుకోకూడదు. యేసయ్య స్వయంగా చెప్పారు. భూమి తోడు అనొద్దు. ఇక ఆకాశం గురించి ఎక్కడ లేదు. భూమి మీద ఒట్టు పెట్టుకోవద్దు. కారణం భూమి మనది కాదు. దేవుడు మన కోసం సృష్టించి మనకు ఉపయోగపడేలాగా దేవుడు దీనిని తయారు చేశాడు. నీది కాని దాని మీద నువ్వు ఒట్టు పెట్టుకోకూడదు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. రెండవది, యెరూషలేము పట్టణము మీద కూడా ఒట్టు పెట్టుకోవద్దు. అది మహారాజైన దేవుడు కోరుకొనిన పట్టణం, దేవుని పట్టణం. ప్రైజ్ ద లార్డ్. ఇక మానవ శరీర అవయవాలకు వస్తే, నీ తల మీద ఒట్టు పెట్టుకోవద్దు. ఎందుకని అంటే చెప్పండి, అవయవాలలో ప్రధానమైనది తలే. మన వాళ్ళు ఆకాశము తోడు అనరు కానీ, భూమి తోడు అనరు కానీ, చెప్పండి, పట్టణాల మీద ఒట్టు పెట్టుకోరు కానీ ఈ 3వ మాట మనల్ని చేస్తారు. ఎలా చేస్తారో చూడండి. కొంతమంది అయితే నిజమేనా నువ్వు అన్నా మాట అన్నావు అనుకోండి, జవాబు మామూలుగా ఎవరు. కొంతమంది తలను గట్టిగా కొట్టుకుని నా మీదొట్టు అంటారు. ఆ హక్కు కూడా మనకు లేదంట. నా తల కదా అని అంటావేమో. నీ తలని తాతిచ్చాడా? ఈ తల ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము సంతానము నుండి వచ్చింది. ఆదామును సృష్టించింది ఎవరు? కాబట్టి తల ఎవరిది? కాబట్టి ఇది కూడా ఆయనదే. దేవునికి స్తోత్రం. మొత్తం ఇది ఆయన ఇచ్చిందే. కాబట్టి ఇక్కడ కూడా దీని మీద కూడా మనకు అర్హత లేదు. అవయవాలలో ప్రధానమైనది తల. చెయ్యి లేకుండా మనిషి బ్రతకగలడు, చెప్పండి. కాలు లేకుండా మనిషి, కళ్ళు లేకుండా బ్రతకగలడు, కానీ తల లేకుండా బ్రతకలేడు. ఎందుకంటే తల నుండి బాడీ మొత్తానికి కనెక్షన్ ఉంది. ఒట్టు పెట్టుకోవటం కరెక్ట్ కాదని యేసయ్య చెప్పారు. ఎలా చెప్పారంటే, నీ ఒక మాట ఇస్తే నీ మాట నిలబెట్టుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అందుచేత ఇక్కడ చెప్పాడు యేసయ్య స్వయంగా, ఇది మహారాజు పట్టణము గనుక దీనితో మీరు చెలగాటలు ఆడవద్దు, ఆడుకునే వస్తువులాగా మీరేమి చెయ్యవద్దు అన్నాడు. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, ప్రసంగి 5వ అధ్యాయంలో ఉంది, మీరు దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు చూడండి, అక్కడ కూడా చూడండి, మన దీనికి సంబంధించిన మాట. ప్రసంగి 5 అందరూ చూడాలి. నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదు. నీవు నీ దేవుని సన్నిధిని, అబ్బా ఎంత చక్కని మాట చూడండి, అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవునికి స్తోత్రం. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. ఎగ్గొడుతాం కాదంట, అసలు ఆలస్యం కూడా చేయకూడదంట. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించు. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి చూడండి, దేవుని మందిరమునకు వచ్చేవారు గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుని మందిరంలో మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండునట్లుగా చూసుకోవాలి. అక్కడ చెప్పబడిన మాటలు చాలా ఉన్నాయి. తక్కువగా మాట్లాడాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కువగా మాట్లాడకూడదు. ఇది ప్రసంగి రాశాడు, సొలొమోను రాశాడు. సొలొమోను ఇంకో చోట చెప్పాడు, జ్ఞాని మౌని అయి ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళా చూస్తాం, విస్తరించి మాట్లాడితే దోషము లేకపోలేదు. దోషం ఉంటుంది ప్రియులారా. అందుకని చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మన పెద్దలు చెప్పారు, అలవి కాని చోట అధికులమనరాదు అన్నాడు. ఎంత మౌనముగా ఉంటే అంత మంచిది. ఇక్కడ అంటున్నాడు, మందిరమునకు వచ్చే వారి మాటలు ఎలా ఉండాలి? అవునంటే అవును, త్వరగా చెప్పండి. అంతకు మించి ఏ మాత్రం తేడా వచ్చినా దుష్టుడు వానిలో పని చేసినట్లే. అన్నయ్య సప్పీరాలతో అబద్ధం ఆడించింది ఎవరు? త్వరగా చెప్పండి. సాతాను నీలో ఎందుకు ప్రవేశించను అన్నాడు పేతురు. అన్నయ్య సప్పీరాలు అబద్ధం చెప్పారంటే అలా చెప్పించింది ఎవరు? సాతానుడే అన్నాడు అక్కడ. దావీదు ఒకసారి తన సైన్యమును లెక్కించుకున్నాడు, అంటే తన గొప్పతనాన్ని పొగుడుకున్నాడు. అక్కడ కూడా రాయబడింది, సాతాను దావీదును ప్రేరేపించగా. చెడు అనేది టోటల్గా ఎక్కడి నుంచి కలుగుతుంది? సాతాను దుష్టుల నుండే కలుగుతుంది.
కాబట్టి దయచేసి రక్షింపబడిన మనము, కడుగబడిన మనము, దేవుని బిడ్డలమైన మనము పరిశుద్ధ స్థలమునకు, మందిరమునకు వచ్చుచున్న మనము చాలా ఖచ్చితంగా జీవించాలి. చెప్పండి, మన మాట అవునంటే అవును చెప్పాలి, కాదంటే కాదు. మందిరమునకు వచ్చు వారి ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. ఒకవేళ మాటిస్తే నిలబెట్టుకునే ప్రయత్నము చేయాలి. పట్టణమైతే దేవుంది, ఇప్పుడు పాలించేది ఉండేది ఇశ్రాయేలీయులు. నాకు సంబంధం ఏంటి? ఒక క్రైస్తవుడికి సంబంధం ఏంటి? ఆ పట్టణము గురించి మనకు సంబంధం ఏంటి? ఇశ్రాయేలీయులు అంటారు మా పూర్వీకులు సంపాదించిందని, హక్కు ఉంది. ఇశ్రాయేలీయులు అంటారు దేవుడు మాకు ఇచ్చింది అని. మరి మనకు లింక్ ఏంటి? మన వరకు ఏమైనా ఉందా? మన వరకు దానిని గూర్చి ఏమైనా ఆలోచన చెప్పండి చేయవచ్చా? దేవునికి మహిమ కలుగును గాక. చేయవచ్చు. మనకు లింక్ ఎలా ఏర్పడింది యెరూషలేముతో? మనము ఏ స్థాయిలో మాట్లాడాలి? దేవునికి స్తోత్రం. చూడండి వాక్యం, దానితో ముగించుకుందాం. లూకాసు వార్త చూద్దాం, కరెక్ట్ పాయింట్ తీసుకుందాం. లూకాసు వార్త 24:13 చదువుదాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. పద్దెనిమిదో వచనం చూడండి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే చాలు. గెత్సెమనెలో యేసు ప్రభువాన్ని పట్టుకున్నారు, యెరూషలేమునకు తీసుకువెళ్ళారు. ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువెళ్ళారు, పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళారు, హేరోదు దగ్గరకు తీసుకువెళ్ళారు, మళ్ళా పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు. మీరు గ్రహించండి, ఈ కార్యక్రమాలన్నీ ఏ పట్టణంలో జరిగాయి? యెరూషలేములో జరిగాయి. చాలా హింసలు పెట్టారు, తీర్పు అయిపోయింది. ఊరు బయట ఉన్న కొండకు తీసుకువెళ్ళారు, మేకులతో బంధించారు, చివరికి యేసయ్య ప్రాణం తీశారు. లేఖనముల ప్రకారంగా ఆయన మృతి చెందాడు. ముందుగా చెప్పినట్లుగా 3 దినాల తరువాత యేసయ్య మరణమును గెలిచి తిరిగి లేచారు. యేసు ప్రభు వారికి 12 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు. 12 మందిని అపోస్తలులు అన్నారు, 70 మందిని శిష్యులు అన్నారు. 12 మందిని కూడా శిష్యులు అన్నారు. స్పెషల్గా ఇచ్చిందేంటి? అపోస్తలులు. యెరూషలేము అంతా గందరగోళముగా ఉంది, అంత భయభ్రాంతులైపోయారు. శిష్యులు వెళ్ళి ఒక ఇంట్లో దాక్కున్నారు, 12 మంది.
ఇస్కరియోతు యోధా ఉరేసుకుని చనిపోయాడు. విజయము సాధించాము అని యోధా మత నాయకులు కేరింతలు కొడుతున్నారు. బైబిల్లో ఉంది, హేరోదు రాజు పిలాతు కానుకలు పంపుకున్నాడంట యేసుని చంపేసినందుకు. పిలాతు దిగులుగా ఉన్నాడు. తర్వాత పిలాతు కూడా చనిపోయాడు. బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది. పిలాతు భార్య అన్నారు, అయ్యా నువ్వు ఆ నీతిమంతుని జోలికి ఖైదీ లాగలేదు, చంపేశారు. ఆమె దిగులుగా ఉంది, గవర్నర్ గారి భార్య. తల్లి అయిన మరియా బహుదుఃఖంతో ఆమె కోమలోకి వెళ్ళిపోయేలాగా ఎక్కడో ఉండిపోయారు. అంత బిక్కుమంటూ ఉండగా, భయముతో ఉండగా, యెరూషలేమంతా చెప్పండి ఒకలాంటి బీభత్సం జరిగిన స్థలములాగా భయభ్రాంతులై ఉండగా, ఇద్దరు వ్యక్తులు 70 మందికి చెందిన ఇద్దరు వ్యక్తులు యెరూషలేముని విడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెరూషలేముని విడిచిపెట్టేసి వారి ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఇంటి పేరు లేక ఊరి పేరు ఎమ్మాయు అనే గ్రామం. మీరు ఆలోచించండి, ఎందుకు యెరూషలేము విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు? యెరూషలేములో వారొక ప్రాంతంలో ఉండేవారని మనం చదువుకున్నాం. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, ఇక యెరూషలేముతో మనకు సంబంధము లేదు, పట్టణమైతే దేవుంది, ఇప్పుడు పాలించేది ఉండేది ఇశ్రాయేలీయులు, నాకు సంబంధం ఏంటి? ఒక క్రైస్తవుడికి సంబంధం ఏంటి? ఆ పట్టణము గురించి మనకు సంబంధం ఏంటి? ఇశ్రాయేలీయులు అంటారు మా పూర్వీకులు సంపాదించిందని, హక్కు ఉంది. ఇశ్రాయేలీయులు అంటారు దేవుడు మాకు ఇచ్చింది అని. మరి మనకు లింక్ ఏంటి? మన వరకు ఏమైనా ఉందా? మన వరకు దానిని గూర్చి ఏమైనా ఆలోచన చెప్పండి చేయవచ్చా? దేవునికి మహిమ కలుగును గాక. చేయవచ్చు. మనకు లింక్ ఎలా ఏర్పడింది యెరూషలేముతో? మనము ఏ స్థాయిలో మాట్లాడాలి? దేవునికి స్తోత్రం. చూడండి వాక్యం, దానితో ముగించుకుందాం. లూకాసు వార్త చూద్దాం, కరెక్ట్ పాయింట్ తీసుకుందాం. లూకాసు వార్త 24:13 చదువుదాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. పద్దెనిమిదో వచ్చిన చూడండి, వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే చాలు. గెత్సెమనెలో యేసు ప్రభువాన్ని పట్టుకున్నారు, యెరూషలేమునకు తీసుకువెళ్ళారు. ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువెళ్ళారు, పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళారు, హేరోదు దగ్గరకు తీసుకువెళ్ళారు, మళ్ళా పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు.
మీరు గ్రహించండి, ఈ కార్యక్రమాలన్నీ ఏ పట్టణంలో జరిగాయి? యెరూషలేములో జరిగాయి. చాలా హింసలు పెట్టారు, తీర్పు అయిపోయింది. ఊరు బయట ఉన్న కొండకు తీసుకువెళ్ళారు, మేకులతో బంధించారు, చివరికి యేసయ్య ప్రాణం తీశారు. లేఖనముల ప్రకారంగా ఆయన మృతి చెందాడు. ముందుగా చెప్పినట్లుగా 3 దినాల తరువాత యేసయ్య మరణమును గెలిచి తిరిగి లేచారు. యేసు ప్రభు వారికి 12 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు. 12 మందిని అపొస్తలులు అన్నారు, 70 మందిని శిష్యులు అన్నారు. 12 మందిని కూడా శిష్యులు అన్నారు. స్పెషల్గా ఇచ్చిందేంటి? అపొస్తలులు. యెరూషలేము అంతా గందరగోళముగా ఉంది, అంత భయభ్రాంతులైపోయారు. శిష్యులు వెళ్ళి ఒక ఇంట్లో దాక్కున్నారు 12 మంది. ఇస్కరియోతు యోధా ఉరేసుకుని చనిపోయాడు. విజయము సాధించాము అని యోధా మత నాయకులు కేరింతలు కొడుతున్నారు. బైబిల్లో ఉంది, హేరోదు రాజు పిలాతు కానుకలు పంపుకున్నారంట యేసుని చంపేసినందుకు. పిలాతు దిగులుగా ఉన్నాడు. తర్వాత పిలాతు కూడా చనిపోయాడు. బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది. పిలాతు భార్య అన్నారు, అయ్యా నువ్వు ఆ నీతిమంతుని జోలికి ఖైదీ లాగలేదు, చంపేశారు. ఆమె దిగులుగా ఉంది, గవర్నర్ గారి భార్య. తల్లి అయిన మరియా బహుదుఃఖంతో ఆమె కోమలోకి వెళ్ళిపోయేలాగా ఎక్కడో ఉండిపోయారు. అంత బిక్కుమంటూ ఉండగా, భయముతో ఉండగా, యెరూషలేమంతా చెప్పండి ఒకలాంటి బీభత్సం జరిగిన స్థలములాగా భయభ్రాంతులై ఉండగా, 2 వ్యక్తులు, 70 మందికి చెందిన 2 వ్యక్తులు యెరూషలేముని విడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెరూషలేముని విడిచిపెట్టేసి వారి ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఇంటి పేరు లేక ఊరి పేరు ఎమ్మాయు అనే గ్రామం. మీరు ఆలోచించండి, ఎందుకు యెరూషలేము విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు? యెరూషలేములో వారొక ప్రాంతంలో ఉండేవారని మనం చదువుకున్నాం. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, ఇక యెరూషలేముతో మనకు సంబంధము లేదు. ఈ యెరూషలేములోనే మన గురువు గారైన యేసయ్య చెప్పండి చనిపోయారు. ఈ యెరూషలేములోని ఆయనకు తీర్పు జరిగింది. ఈ యెరూషలేములోని ఆయనకు శిక్ష పడింది. ఈ యెరూషలేము వీధులలో ఆయనతో చెప్పండి కొనాలతో కొట్టుకుంటూ సిలువను మోయించారు. యెరూషలేము వీధులు యేసు రక్తముతో తడిచిపోయాయి. యేసు చనిపోయాడు. ఇక్కడ మనం ఎందుకు ఉండాలి? ఇక్కడ వద్దిక ఉన్న మనకు కూడా ప్రమాదము కలుగుతుంది. వద్దు. ఏ గ్రామాల నుండి ఇక్కడికి వచ్చామో తిరిగి మళ్ళీ ఆ గ్రామాలకు వెళ్ళిపోదామని వాళ్ళు వెళ్ళిపోతున్నారు మూటాముళ్ళు చదువుకొని. ఇక్కడ ఒక సత్యాన్ని తెలుసుకోవాలి, యెరూషలేముతో మనకు పని లేదు. యెరూషలేము ఇక మనం మామూలు అయిపోయింది, చంపుతారు డామ్డూమ్ అన్నట్టుగా ఆలోచించారు. కానీ వినండి, అసలు కథ యెరూషలేములోనే ప్రారంభమైంది. అయిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు, చెప్పండి అక్కర్లేదని వాళ్ళు అనుకుంటున్నారు. వదిలేసి వారి సొంతింటికి వెళ్ళిపోతున్నారు. కానీ యేసయ్య దానికి ఇష్టపడలా. యెరూషలేమును ఎలా ఏర్పాటు చేసుకున్నాడో కొన్ని విషయాలు మీకు చూపించాను.
అదే యెరూషలేములో లోకమంతటికి రక్షణ కలిగే రక్షణకరమైన చెప్పండి కార్యక్రమాన్ని దేవుడు అక్కడ ఆ స్థలంలో ఆ సిటీలో చేశాడు. నేను ఇవాళ దాన్ని ఆలోచిస్తే నేను ఆలోచించిందంతా మీకు చెప్పలేను, కానీ దేవుడే దానికి రాజు అనే మాటను తీసుకున్నా, దేవుడే దాని తన బిడ్డల చేతికి చెప్పండి అప్పగించాడు అనే పాయింట్ తీసుకున్నా, అది నా తండ్రి పట్టణము, దాని మీద ఎవడు ఒట్టు పెట్టుకోకూడదు అనే మాట యేసయ్య చెప్పిన మాట మన పరిగణలోనికి తీసుకున్నా, దాని మీద దేవుడు దృష్టి పెట్టింది. ఎందుకంటే యావత్ ప్రపంచమునకు కావలసిన ఒక కార్యమును అక్కడ జరిగించుట దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం. వీళ్ళ దృష్టి యెహోషువాది కానీ అబ్రహాముది కానీ దావీదుది కానీ వీళ్ళ దృష్టి భూ సంబంధముగా ఆలోచిస్తే, దేవుని దృష్టి చెప్పండి ప్రపంచమంతటికి ఉపయోగకరమైన కార్యం అక్కడ జరిగించాలి. అందుకే ఫస్ట్ నుండి దేవుడు దీనిని లైన్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం. సుప్రసిద్ధమైన పట్టణములో ప్రసిద్ధి చెందిన కార్యము జరిగించాడు. ఇది మనం గమనించాల్సి. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. యేసయ్య వారితో కలిసి నడుస్తున్నారు. మాట్లాడుకుంటూ మొదలు పెడితే ఏమన్నారో చూడండి. యేసయ్య అడిగారు, ఏంటయ్యా ఎక్కడికి వెళుతున్నారు అని అంటే, వాళ్ళు అంటున్నారు యేసయ్య ఎవరో అనుకుని, ఏమయ్యా నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావు, యెరూషలేములో ఈ గత కొద్ది రోజుల్లో జరిగిన కార్యము నీకు తెలియదా? నీకొక్కడికే తెలియదా? అంటే తెలియని మనిషి అంటూ ఎవడు లేడు కదా. నీకొక్కడికే తెలియదా అంటే ఎంత గొప్ప కార్యము జరిగింది యెరూషలేములో. దేవుడు తన పట్టణం మీద కలిగి ఉన్న నిర్ణయము చెప్పండి ఇందుకోసమే, అందుకే దాన్ని ఆ స్థాయికి తీసుకువచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏం జరిగింది అంటూ వాళ్ళు ఎక్కడికి వరకు వెళ్ళారు అంటే, యెరూషలేములో యేసు చాలా ఇబ్బందులు పడ్డారు, రక్తము కార్చారు, ఊరు బయట మృతి చెందారు. దేవునికి స్తోత్రం. ఇదంతా జరిగింది కదా, నీకు తెలియదు అనుకుంటూ ఉండగా సంభాషణ పెరిగింది. వాళ్ళ ఊరు వచ్చింది, ఒక ఇంట్లోకి వెళ్ళారు. నడిచి వెళ్ళినందున కొంచెం ఆకలి అనిపించింది వాళ్లకు. ఆకలి అనిపిస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెను తీశారు. గుర్తుపెట్టుకోండి, యేసయ్య రొట్టెను విరుచుచు ఉండగా, అమ్మో ఈయన మామూలు మనిషి కాదు, చెప్పండి ప్రభు అయిన యేసు అని గుర్తుపట్టారు. యెరూషలేములో ఏమీ వద్దు అనుకున్నది, ఏమీ లేదు అనుకున్నది, యేసయ్యను గుర్తుపట్టేసరికి వారి మనస్సులలో గొప్ప మార్పు వచ్చింది. చనిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు, మరి మనతో కలిసింది ఎవరు? హల్లెలూయా. అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకున్నారు, మరి రొట్టె విరిచింది ఎవరు? ఇక నేనేం చెప్పలే, నా హృదయం ఎంతో ఆనందంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక పని లేదు యెరూషలేముతో అనుకున్నారు, కానీ ఈయనెవరు? బైబిల్లో ఉంది, యేసయ్య వారిని కోప్పడ్డాడు. లేఖనములు నమ్మలేని మందమతులారా, యెరూషలేములో ఒక వ్యక్తి చనిపోతాడన్న సంగతి మీ పెద్దోళ్ళు మీకు, మీ పాస్టర్లు మీకు, మీరు మూటమ్ములు సదురుకి వెళ్ళిపోతారా? అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోలేదు. ఒక బలమైన కార్యం అక్కడ
ప్రారంభము చేయబడింది. ఏంటి ప్రారంభము చేయబడిన కార్యం అంటే, యేసు అందరి కోసం రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. వాళ్ళ నరాలు పొంగాయి. చెప్పండి, వారి మైండ్లో మార్పు వచ్చింది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏమీ లేదు, అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న వారు ఈయన చెప్పిన మాటల వలన, యేసయ్య ఇచ్చిన ప్రోత్సాహమును బట్టి వారు బలపరచబడి వెళ్ళిపోవాలనుకున్న ప్రయత్నాన్ని చెప్పండి విరమించుకొని మరలా యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. చప్పట్లు కొట్టండి. ఈ పూట యెరూషలేమును దేవుడు ఏ స్థాయిలో ఉంచాడు? పాపుల కోసం ఒక పరిశుద్ధుడు రక్తము కార్చిన ఈ పూట యెరూషలేమును ఏ స్థాయికి తెచ్చాడు? అనీతిమంతుల కోసం నీతిమంతుడు తీర్పు పొందిన స్థలం. ఇప్పుడు యెరూషలేమును దేవుడు ఏ స్థాయిలో ఉంచాడు? హల్లెలూయా. ఒక దుర్మార్గుడిని సన్మార్గుడిగా మార్చటానికి అక్కడ అనేక పనులు జరిగించిన స్థలం. యెరూషలేమును ఏ స్థాయిలో ఉంచాడు? అందరూ పాపాలు చేసి చస్తూ ఉంటే, చెప్పండి, మరణమా నీ ముళ్ళు అని సవాలు చేసి మరణమును గెలిచి తిరిగి లేచిన స్థలముగా యెరూషలేమును ఉంచాడు. హల్లెలూయా. పుట్టింది బెత్లెహేమే, పెరిగింది నజరేతే. సర్వమానవాళి కోసము చేసిన ఈ పాప క్షమాపణ కార్యము మాత్రం ఎక్కడ జరిగింది చెప్పండి? చప్పట్లు కొట్టండి అందరూ. ఇప్పుడు నేను పాప క్షమాపణ పొందాలి అంటే నా మనసు ఎక్కడికి వెళ్ళాలి? సిలువ దగ్గరకు వెళ్ళాలి, యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. ఇది ఎక్కడ జరిగింది అని చెప్పవలసి వస్తే భౌగోళికంగా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకు వెళ్ళక తప్పదు. అందుకని మీరు ఇంతటితో ఆపుతున్నాను. దానికి అంత ప్రాధాన్యత దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, దానిని గురించి మాట్లాడినా, ఎవరైనా శత్రువులు దాడి చేసినా, ఎందుకు దేవుడు కలుగజేసుకున్నాడు ఊరుకోలేదు అంటే, చెప్పండి, ఇంకొక బలమైన కార్యం అక్కడ చేయటం ఆయన నిర్ణయములో ఉంది కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే, పరిపాలించేవారు అన్యులైనా, చెప్పండి, రోమియుల చేతుల్లోకి వెళ్ళిన ఆయన సిలువ మోసినప్పుడు వారినే ఒక సాధనముగా వాడుకొని వారి ద్వారా ఆయన అనుకున్న కార్యాన్ని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఎవరు వ్యతిరేకులు వారిని మలచి వారి ద్వారా రక్షణ కార్యాన్ని జరిగించారు. ఈ పూట ఎట్లా ఉంది యెరూషలేము పరిస్థితి? ఇందాక చదువుకున్న వారు వచ్చి భ్రమపడి వెళ్ళిపోయారు. ఇంకో మాట ఏంటి? అమ్మో, దీన్ని మనం జయించటం మన వల్ల కాదని. ప్రసవ వేదన కలిగిన స్త్రీ ఎలా బాధపడుద్దో, వేదన చెందుద్దో, అలాంటి వేదన చెంది గుండెలు ధైర్యము కోల్పోయి వెనుకకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు స్వాధీనంలో పూర్తిగా లేకపోయినా ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది క్రిస్టియన్స్ యెరూషలేముకు వెడుతున్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు చెప్పండి? నా యేసు నా కోసం ఇక్కడ రక్తము కార్చాడు. ఈ భోజనం ముందు వేసి రక్తం, అయ్యా ఈ ఆహారాన్ని దీవించు అంటున్నా. నాకే అనిపించింది, ఇక్కడ అన్నం దగ్గర వేసి రక్తం ఏంటి అని. మళ్ళా మనసు అనిపించింది, దేవునికి స్తోత్రం, అది బెరుకుపడే రక్తము, నన్ను ప్రక్షాళనము చేసే రక్తం, నన్ను ధైర్యపరిచే రక్తం. ప్రైజ్ ద లార్డ్. శాపమును ఆశీర్వాదముగా
మార్చే రక్తం. కాబట్టి యేసు రక్తం ఎప్పుడు చెప్పుకున్నా తప్పు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటికీ క్రైస్తవులకు చెప్పండి, యెరూషలేము యాత్రాస్థలంగా మారి. ఏంటి దానికున్న ప్రాధాన్యత? మన విమోచకుడు మన కోసం అక్కడ సిలువను మోశారు. ప్రైజ్ ద లార్డ్. అందువల్ల మనకి దానికి ఏమి ఏర్పడింది? ఒక లింక్, చెప్పుకోవడానికి లింక్ ఏర్పడింది. కూలిపోయిన చర్చిలు ఉన్నాయి, తగలబెట్టబడిన గోడలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, చాలా బీభత్సంగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. యేసయ్య వాక్యం చదివి నజరేతుల మందిరము ఇది ఇలాగే స్తంభాలు ఎరగొట్టబడి అట్లాగే ఉంచేశారు. ఆ రాయి ముక్కలతో ప్రహరీ గోడ అట్లా ఊరికట్ట పేర్చి ఉంచారు, సిమెంట్ కూడా చేయలా. అయినా బలమైన కార్యం మన కోసం దేవుడు అక్కడ. అందుకు నేను నమ్మే సత్యం, మనందరం నమ్మవలసింది, ఆ కార్యము కోసమే దేవుడు దాని మీద కన్ను దృష్టి అచ్చా. ఆయన ప్రణాళికలు, ఆయన సంకల్పములు బహు గొప్పవి. వివరించదని అనుకుంటున్న అవి నా శక్తికి మించినవి. కాబట్టి మనం, పౌలు గారు అంటాడు, చూడకపోయినా మనం నమ్మాము. రక్తం కార్చింది ఎక్కడో, ఇక్కడుండి పాప క్షమాపణ మనము పొందుతున్నాము. విశ్వాసము దానికి గల కారణం. ఇది భూ సంబంధమైన యెరూషలేము ప్రాధాన్యత. బైబిల్లో ఉంది, ప్రకటనలో ఉంది. ఆయన సియోను పట్టణము సిద్ధం చేసేది దగదగ మెరియుచు దిగి వస్తుంది అన్నాడు. దీనిలో ఇక్కడ జాగ్రత్తగా ఉన్నవాళ్ళు అక్కడకు సిద్ధపడతారు. ప్రైజులు అక్కడికి వెళ్తారు. ఇక్కడ కొద్ది కాలం ఉంటాం, అక్కడ ఎక్కువ కాలం ఉంటాము. దాన్ని కూడా దృష్టి పెట్టుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 48వ కీర్తనలో నుండి భౌగోళికంగా మీ పట్టణము, దానికున్న ప్రాముఖ్యత, తిరిగి మళ్ళా దానిలో నుండి మీరు చేసిన త్యాగము, మాకు కలిగిన రక్షణ భాగ్యము. దేవుడు కోరుకున్నాడు అంటే ఎందుకు? అక్కడొక బలమైన కార్యాన్ని చేయడానికి, అనుకున్న కార్యాన్ని చేసి విశ్వాసం ఉంచిన వారందరికీ రక్షణ అనేది మీరు ఉచితముగా అనుగ్రహించుచున్నందుకు మీ నామమునకు మహిమ కలుగును గాక. నిజంగా ఆ స్థలము దీవించబడినది, అది ఆశీర్వదించబడినది, నా శిక్షను భరించినది, నా కోసం రక్తము త్రాగినది. హల్లెలూయా. నా స్థానములో యేసును నిలిపిన స్థలం, నన్ను విడిపించుటకు ఎన్నిక చేయబడిన స్థలం, నా తీర్పు పొందిన స్థలం, నా శిక్షను తప్పించిన స్థలం. ఆ ఏర్పాట్లు బట్టి మీకే మహిమ కలుగును గాక. ఇంకా పరలోకమందు కూడా మాకు పర్మనెంట్గా ఒక దాన్ని సిద్ధం చేశారు, స్థలాన్ని. మేము జాగ్రత్తగా బ్రతికి విమోచింపబడి దానికోసం సిద్ధపడుటకు సహాయము చేయమని, కృప చూపమని ఈ సందేశము నీరు కట్టి ఫలింపచేయడం. ప్రపంచం అంతా యెరూషలేమును చూడటానికి కోటాన కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోటాన కోట్ల మంది వెడుతున్నారు. ఈ అల్పుని కూడా ఈ అవకాశాన్ని ఆ వీధులలో నడిచి దాన్ని తెచ్చినందుకు స్తోత్ర. మీ చిత్తమైతే మరికొంతమంది కూడా ఆ స్థలాన్ని దర్శించగలుగుటకు తగిన శక్తిని అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు
వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం.